కొడితే తిట్టే రండే ఓ ఓ మై ఫ్రెండ్ కొడితే కొట్టే అంతే ఓ ఓ మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి అసలు మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్కి స్టూడెంట్స్కి పాసిబుల్ అవ్వదు. బట్ పాసిబుల్ అయింది అంటే యూనో చాలామంది ఇక్కడ ఎవరైతే కమిటీ ఫామ్ అయ్యారో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని వాట్సాప్ గ్రూప్ లాస్ట్ 1 year నుంచి, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 year నుంచి ఈ గ్రూప్ యాక్టివ్గా ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈరోజు ఈ ఈవెంట్ జరగడానికి ఎంటైర్ ఎవరైతే కమిటీ ఉన్నారో నా గుర్తున్న పేర్లు నేను చెప్తాను. ఓకే, కమిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రవీణ్, ప్రేమలత, వరుణ్, ఎస్పెషల్లీ కిరణ్ చంద్, స్వప్న, బెట్టి, లాస్ట్ మోస్ట్ అగ్రెసివ్గా చేసిన శ్యామల, ఎంఎస్ రాజు, ఇంకా సందీప్ కమింగ్ హియర్. సో cheers. అవుతుంది ఈ బాయ్స్ గెట్ టుగెదర్. మీరు చాలా ఫోటోలు చూసే ఉంటారు. ఆ గెట్ టుగెదర్లో ఒక వ్యక్తి, ఒక మన స్టూడెంట్, అరే మనం 25th కదా మనం సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. అప్పుడు చాలామంది ఏమన్నారంటే, అరే మనం ఎవరైతే కూర్చున్నామో ఈ 10 మంది మనమే వస్తాం, ఇంకెవరు రారు, నాకు తెలిసి ఎవరు రారు, ఇది జరిగే ప్రసక్తే లేదని చెప్పి చాలామంది నవ్వారు. తీసుకొచ్చి ఇంతవరకు ఇది జరగడానికి కారణం మెయిన్ ఇంపార్టెంట్ ఒక పర్సన్ ఉన్నాడు. అండ్ చాలా టైంలో మాకు ఫైనాన్షియల్గా కూడా ఈవెంట్ జరగడానికి కొంచెం ఇదైంది అవి. సో ఈ పర్సన్ కూడా డోంట్ వరీ, ఎంతైనా పర్లేదు, విల్ గో అహెడ్, బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పండి, వీ విల్ కంట్రిబ్యూట్ కైండ్ ఆఫ్ హీ గివెన్ దట్ మోటివేషన్. ఓకే, నన్ అదర్ దెన్ ప్రవీణ్. సో Praveen, come forward. Please come forward. And I request. Oh, oh my friend, kidite titte nanne. Oh, oh my friend, kodite kotte ante. Oh, oh my friend, I'm so sorry Siri. Bungamute pettakala. Niyala kallona, mana palukullona. Teligani sangeeta vedo. సారా సమాన విన్నారో అన్నా
చెప్పిన తర్వాత అలవాటు అయిపోద్ది కదా ఒక్కొక్కటి, అలా చెప్తారు కానీ ఒక్కొక్కటి మీరు గుర్తు చేయండి ఏం చెప్పాలో. సో ఇంటర్వ్యూ వద్దు, ఇంటర్వ్యూలో ఫేస్ చేయలేదు, నేనే చెప్తాను. 10th అయిపోయిన తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, నేను గ్రేష్మ గారు అందరూ ప్రిపేర్ అయిందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చింది. ప్రజెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేస్తూ మా నాన్నగారు కూడా అక్కడే వైజాగ్ స్టీల్ ప్లాంట్. సమీర, స్వప్న, నా ట్రైనింగ్లో స్వప్న వాళ్ళ నాన్నగారే. ఏంటి స్వప్న? రెడ్డి గారు. అందుకే స్వప్న పేరు మొబైల్లో రెడ్డి గారు అమ్మాయి అని సేవ్ చేసుకున్నాను. స్వప్న కాకుండా వాళ్ళ నాన్నగారు మా గురువు అక్కడ. ఆ తర్వాత నెమ్మదిగా అవుతుంది. స్టీల్ ప్లాంట్లో జాబ్ అనగానే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనగానే ఎవరు పిల్లనవ్వట్లేదు. అప్పట్లో మేము జాయిన్ అయ్యేటప్పుడు స్టీల్ ప్లాంట్ అనగానే మంచి సంబంధాలు వచ్చాయి. అయిపోయింది. కోకవన్లో వేరే అర్థం చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి ఫస్ట్ పాప. తర్వాత వాళ్ళ ఇంట్లో అబ్బాయిలు ఎవరు లేరు, అందుకే కంపల్సరీ బాబు పుడతాడేమో అని మళ్ళీ పాప వదలలేదు. మళ్ళీ 3rd బాబు. అది ప్లానింగ్ మొత్తం బాబు. తర్వాత ఈ ప్రోగ్రామ్కి వచ్చేసరికి జనరల్గా అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. రోజు మెసేజ్ చూస్తూ ఉంటాను, కానీ మెసేజ్ పెట్టాలంటే భయం. ఏమైనా సారాలు బాగా మన సరిగ్గా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఎందుకు వచ్చిన తల్లోపల అని ప్రతి మెసేజ్ నేను చూస్తూ ఉన్నాను. తర్వాత పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్కి అయితే రావడానికి కారణం ప్రవీణ్ గారు. కలిసి చాలా రోజులు అవుతుంది. ఆడు పెదనాన్న కొడుకే, వాళ్ళ నాన్నగారు నాకు పెదనాన్నే అవుతారు. ఆయన్ని కలుద్దామని చాలా రోజుల నుంచి అవ్వట్లేదు. వాడు చాలాసార్లు రావడం మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళ రెగ్యులర్గా నేను ఇంటికి వెళ్తూ ఉంటాను. వీళ్ళు ఎవరు లేరు, వాళ్ళ చెల్లి ఇక్కడ లేదు, వాళ్ళ అన్నయ్య లేడు. ఆ మదరాలకి ఏమన్నా అవసరం ఉందో నన్ను పిలిచేవారు. అలాగే ఆడి కోసమనే ఇక్కడికి యాక్చువల్గా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి వేరే అద్భుత ప్రపంచం కనిపించింది నాకు. అంటే అసలు చాలా రోజులు కదా, ముందు ఈ లిఫ్ట్లోంచి నేను తను శిల్ప ఇద్దరు ఇలా లిఫ్ట్లోంచి వచ్చేసరికి వాళ్ళు శ్యామల వాళ్ళు మీరు దీనికన్నా ప్రోగ్రామ్ అనేసరికి వాళ్ళని ఎక్కడో చూసినట్టు మొత్తం అందరూ ఆంటీలు అయిపోయారు కదా. థ్యాంక్ యూ. ఇంకా నేనే ఎక్కువ టైం తీసుకుంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ. మంచి మెమరీ. Thanks for invitation and thanks for joining. My name is Anju Raju and I think experience after graduation, I experienced 10 years only. I'm MBA graduate and presently SRM University lo work chestanu as Assistant General Manager and I'm heading training department. So I'm not software guy like you. So we produce software guys. That's a different story. Okay. సో ఏంట్రా ఏదైనా మర్చిపోయినా ఫార్మాట్ ఈ ఫార్మాట్ ఓల్డ్ మెమరీ ఒకటి చెప్పాలి కంపల్సరీ. ఓకే, ఓల్డ్ మెమరీ ఏంటంటే ఓకే థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ హూ యూస్ టు నా సాక్స్ వదిలేస్తే నా టిఫిన్ బాక్స్ మొత్తం ఆ కిరణ్ గడు బ్యాచ్, లతా బ్యాచ్ మొత్తం దొబ్బి తిన్నారు అండ్ దట్ హెల్ప్ మీ టు రెడ్యూస్ మై వెయిట్. థ్యాంక్స్ బోత్ ఆఫ్ యూ. Good evening all. So my name is Radhina, as you all know. So I did my BCom, MCom and pursuing PhD licensing professor in Vigyan College. I had only 2 friends, Shamla and Leela. So Leela is not available right now. Can I miss her? Best friends ఒకటి గౌతమ్ సార్తో మాత్రం మేము చాలా తిట్లు తినేవాళ్ళం. దట్ వాస్ ద వెరీ అంటే మెమరీ అవన్నీ అండి. అంటే ఏదైనా రికలెక్ట్ చేసుకోవాలంటే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ రికలెక్ట్ యాక్చువల్లీ. సార్ మీ స్టిక్ మాట మానేయండి సార్. చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఉన్నారు. స్కూల్ అంటేనే అదొక ఎమోషన్ మెమరీ. ఆల్ ద వైల్ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత కొత్త ప్రపంచం అంటే ఏంటో తెలిసింది. దాని ముందు అసలు కొత్త ప్రపంచం మొత్తం ఫుల్ ప్రపంచం అంతా స్కూలే.
So after my schooling, I've done my engineering. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ I've seen both సాఫ్ట్వేర్లోని ఉన్నాను. తర్వాత కేమ్ టు బ్యాంకింగ్. ఏం చేస్తున్నాం ఎక్కడ తెలియట్లేదు, బయట అక్కడ మనం ఎక్కడ పని చేస్తున్నాం, ఎవరికి పని చేస్తున్నాం ఏం తెలియట్లేదు అని చెప్పేసి తెలియాలని చెప్పేసి దీనిలోకి వచ్చాం. బ్యాంకింగ్లో ఉన్నాను నేను. ఐఎమ్ ఇన్ టు నౌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా జాయిన్ అయ్యాను. నౌ చీఫ్ మేనేజర్ ఉన్నాను ఇప్పుడు. లాస్ట్ ఇయర్ వరకు హైదరాబాద్ పోస్టింగ్, లాస్ట్ 10 years. ఇప్పుడు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది రీసెంట్గా. రండి అందరూ, అందుకే కస్టమర్స్ మొత్తం అందరూ బ్యాంక్ వేసుకుంటాడు. ఎవరైనా లోన్లు కట్టకపోతే ఎవరికైనా కావాలంటే స్థలాలు కట్టి ఇల్లు గ్రూప్ అదే యాక్టివ్ ఉంటుంది ఆబ్వియస్గా. తర్వాత కూడా మేనేజ్మెంట్ అండ్ ఆల్ ఎవరైనా అసెట్స్ బిల్డ్ చేసుకుందాం అని అనుకుంటే వైజాగ్ ఆంధ్ర ప్రాక్సిమిటీలో మంచి ప్రాపర్టీస్ ఉంటాయి, చెప్తాను. అందరూ మంచిగా కొనుక్కోండి. చైల్డ్హుడ్ మెమరీ ఇస్ లైక్ స్కూలింగ్. చాలా తీయలేని పార్ట్ లైఫ్లో. బీఎడ్ క్రికెట్ ఆడుకోవడం కానీ స్కూల్ లైక్ మేము క్రికెట్ ఆడేవాళ్ళం. లైక్ చిన్న ప్రివిలేజెస్ ఉండేవి కదా, బీయింగ్ మేనేజ్మెంట్ పార్ట్. స్పిరిట్ గేమ్స్ అండ్ ఆఫీస్ రూమ్ నీట్గా మార్బుల్ ఫ్లోర్ వేసి కొత్తగా తయారు చేసి పాలిష్ చేసి రెడీగా పెడితే దాని మీద కార్క్ బాల్తో క్రికెట్ ఆడేవాళ్ళం ఆఫీస్ రూమ్ ఇంట్లో. అది అండ్ స్కూలింగ్ మెమరీస్. అండ్ మన టీచర్స్ గౌతమ్ సార్ గట్టిగా అరిస్తే చాలు మొత్తం భయపడిపోయి అందరూ స్పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. రాజ్ గోపాల్ సార్, తులసి అందరూ ఇట్స్ ఏ బిగ్ ఫ్యామిలీ. అలా గడిచిపోయిందంటే స్కూలింగ్ తీసిన తర్వాత లైఫ్ చాలా బోరింగ్ ఉంది. అదనమాట, అలా నడిచింది నాకు ఎప్పుడు. నైస్ వి ఆల్ మెట్ టుగెదర్ ఆఫ్టర్ 25. ఎనీ గుడ్ పీపుల్స్ పుషింగ్ ఆల్ ది టైమ్ లైక్ సైడ్. ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలి. దిస్ ఇస్ 25. లెట్స్ మేక్ ఇట్ మెనీ మోర్ ఇయర్స్. ఒక ప్రైమరీ టీచర్ కింద వర్క్ చేశాను. ఇప్పుడైతే మాత్రం ప్రెసెంట్ హోమ్ మేకర్ అనమాట. అంతే. చైల్డ్హుడ్ మెమరీస్ అంటే ఆల్రెడీ కిరణ్ చెప్పేశాడు. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఒకటి రెండంటే చెప్పడానికి అయితే ఏంటంటే ఏజీ సెక్షన్ టీచర్ కొట్టారు. టీచర్ అంటే ఆల్రెడీ అదే చెప్పేశారు. సార్ అయితే చాలా ఎక్సర్సైజ్ ఇప్పటికీ నేను ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను రోజు. సార్ థ్యాంక్ యూ సార్. నువ్వు చేస్తున్న యోగా, నేను చేస్తున్న సార్ చెప్పిన ఎక్సర్సైజ్. ఓ మంచి పీటీ సార్ చెప్పింది. ఒక మంచి డ్రిల్ ఒకసారి అయితే ఈ డ్రిల్ ప్రోగ్రామ్ ఇప్పుడు చేస్తున్నాం. చెయ్యండి ఒక స్టెప్. మన 10th అయిన తర్వాత నేను ఇంటర్ అయిందని బీటెక్ చేసిన తర్వాత యూఎస్లో ఎంఎస్ చేశాను. దాని తర్వాత ఎంబీఏ చేసి ప్రజెంట్ ఫాదర్ బిజినెస్ చేసుకుంటాను. మెమరీస్ అంటే ఓన్లీ బతికిరణ్ గడిది బాక్స్ వస్తుంటుంది. ఆ బాక్స్ అక్కడ క్లాస్ అవుతూ ఉంటుంది, కింద మేము తినేస్తూ ఉంటాం. మొత్తం మా బ్యాచ్ అంతా కూడా మొత్తం ఉన్న శివ, నేను, రవి అందరికోసం ఇంకా అందరికీ తెలుసు అనుకుంటున్నాను. నేను ఎవరికి గుర్తు లేదో కూడా నాకు తెలియదు. ఏమని అయితే మరి నేను క్లాస్ కానప్పుడు ఇంకా నా ఇంట్రో అక్కర్లేదు అనుకుంటా. నా గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. 10th తర్వాత నేను డిగ్రీ ఎంబీఏ అని హైదరాబాద్లో అయిపోయింది అది. తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎగ్జిట్ అయ్యాను, ఒక అయ్యాను. ఇప్పుడు మళ్ళీ బోత్ ద వేస్లో ఉన్నాను. నేను బిజినెస్ చేస్తున్నాను, ప్యారలల్గా నేను వర్క్ కూడా చేస్తున్నాను. సో ప్రెజెంట్ అంతకుమించి చెప్పడానికి ఏం లేదు నా దగ్గర. మోస్ట్లీ నేను ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఇంకా అదే నాకు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ని కలవడం, ట్రావెల్ చేయడం, ఆర్ఫనేజెస్, ఇదే ఇంకా నా కంప్లీట్ లైఫ్. సో ఎందుకన్నా చెప్పడానికి ఏం లేదు. మోస్ట్లీ అందరికీ నేను చేస్తున్నది చేసేది కూడా తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ అప్పుడు మాట్లాడుతున్నాను. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, హౌస్ వైఫ్గా చేస్తున్నాను. చైల్డ్హుడ్ మెమరీ చైల్డ్హుడ్ నా
మెమరీస్ ఏం లేవు, ఎక్కువ లక్ష్మీ మ్యామ్తో దెబ్బలు తిన్నాను. కాలేదని ఎప్పుడు ఇంట్లో పక్కన కూర్చునేదాన్ని, అక్కడ ఒక బడ్డీ కొట్టు ఉండేది, ఆ కిటికీ అనుకొని క్లాస్ అవుతున్న ప్రతిసారి నేను అక్కడ చెగోడీలు కొనుక్కొని తింటూ ఉండేదాన్ని. అప్పుడే రాజగోపాల్ సార్ నాకు డ్రీమ్ గర్ల్ అని పేరు పెట్టారు క్లాస్ రూమ్లో ఉన్నానని. హోప్ యూ రిమెంబర్ డీజీ. స్కూల్ అయిన తర్వాత శ్రీ చైతన్యలో స్వామి నేను కలిసి చదువుతున్నాం. ఆ తర్వాత బీటెక్ కూడా కలిసి చదువుకుందాం అనుకున్నాం. తర్వాత వి మూవ్ టు హైదరాబాద్. ఒక 15 years నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేశాను. ఆ తర్వాత జర్మనీ వెళ్ళండి. అండ్ ఐ మ్యారీడ్ టు కిరణ్. We have a beautiful daughter together, and ప్రస్తుతానికి we aim to try. మేము ప్రేమించాల్సి వచ్చింది. It's a very good surprise in my life. One of our teachers has become my colleague when I was working in Bank of America. Rinki ma'am. ఆమెతో వర్క్ చేయడం నాకు చాలా థ్రిల్లింగ్గాను చాలా ఎక్సైటింగ్గాను ఉండే. షీ ఈస్ సమ్వన్ ఐ ఆల్వేస్ లుక్ అప్ టు. యా, దట్స్ వన్ థింగ్. I mean that links my school to my career. అంతే అనుకుంటా. స్కూల్లో మీదే కరెక్ట్ కాక స్కూల్లో నేనే గ్యాంగ్ లీడర్. They were like 12 boys and I was one girl. So growing up, I was a tomboy and had a lot of fun with all these guys, and I had to marry one of them. It was fun. Hey, greeting cards. నీకు ఇచ్చినా నేను తీసిన తర్వాత నా సుబ్బరాజు వాసన కేశం పంగి రాజు. నేను విసిఎస్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు చదువుకున్నాను. 10 years. పెద్దగా చదువుకోలేదు కానీ ఇక్కడ ఒక పార్క్లో పనిచేస్తున్నాను. ఓన్ ఆఫీస్ కూడా నేను పనిచేస్తున్నాను. స్కూల్ మెమరీ అంటే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ప్రకాష్ గారు ఎప్పుడు వస్తారా అని ఏగల్గా వెయిట్ చేసాం. క్లియర్గా రెడీగా ఉండేవండి. 100% బై డిఫాల్ట్ నా క్వార్టర్ ఉండేది. ఆఫ్టర్నూన్ ఎస్ మల్లేష్ సార్ అంటే అప్పుడు మంచిగా సెంట్రల్ నాలెడ్జ్ చెప్పేవారు. గౌతమ్ సార్ బేస్ వాయిస్ అండ్ అస్టిక్, అదే అస్టిక్. తర్వాత ప్రకాష్ సార్ వచ్చినప్పుడు ఆ బైక్ సౌండ్ వచ్చేది వెనకాల విండో దగ్గర కూర్చునే వాళ్ళం. సో బైక్ సౌండ్ రాగానే సెంటర్ ఆఫ్ సైలెన్స్ అదొక మెమరీ. లాఠీ ఎప్పుడు తగలేదు. అండ్ మంచి ఫ్రెండ్స్ కూడా లాట్ ఆఫ్ మెమరీస్. ఐ మీన్ ఆ టైంలో నేను ఐ వాజ్ సో రిజర్వ్డ్. సో అంత బట్ బెటర్ దెన్. మై నేమ్ ఇస్ వరుణ్ కుమార్. నేను BCSలో ఐ జస్ట్ 10th classలో వచ్చాను. బేసిక్లీ ఐ do not know people before that, but after 10th class I did my post graduation and I was working for almost 13 years in corporate world. Currently past 3 years నుండి I'm practicing Ayurveda, treating people for 5 years. And my childhood memory would be Coco. I was from different school in steel plant, DAV school, where I was a state level player in Coco. So PT sir knows me well, and మన team ఏదైతే ఉండేది in BCS, know me basically. But I was a good player. Then after that sports day, they mingled with me very well because of my game. That was my good moment. Those age was like girlfriend, boyfriend, Diana, all stuff. People know. Anyway, we all are at like early 40s. ఉన్నాం అందరూ.
and we have a good understanding of everything. And ఓకే, వైఫ్ పేరు ప్రసన్న, ఇద్దరు పిల్లలు, 7th క్లాస్ అండ్ 4th క్లాస్, 7th and 4th. ప్రజెంట్ వైజాగ్ ఎప్పుడు వదిలి వెళ్ళకూడదు, మై ఫేవరెట్ సిటీ, బట్ ఇంకా జాబ్ తప్పదు అని చెప్పి హైదరాబాద్ రీసెంట్గా వెళ్ళవలసి వచ్చింది. ప్రజెంట్ ఐ మీన్ హైదరాబాద్ వర్కింగ్ ఫర్ యూనికార్న్ గ్రూప్ హాస్పిటాలిటీ డివిజన్ జనరల్ మేనేజర్ కింద. మై వైఫ్ ఈస్ వర్కింగ్ యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ స్కూల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ చైల్డ్హుడ్ మెమరీ. స్కూల్ పక్కన ఎప్పుడు బంక్ కొట్టడానికి అయ్యేది కాదు. ఓకే, కంపల్సరీ స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది, బట్ ఇట్ ఈస్ పక్కనే లంచ్కి, బ్రేక్కి, ఎవ్రీ పీరియడ్కి బుక్స్ తెచ్చుకోవడం. స్టీల్ ప్లేట్ రిజర్వాయర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ. ప్రవీణ్తో క్లబ్కి, అక్కడ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడం ఒక మెమరీ. సన్నీ స్కూటర్ కదా, చిన్న సన్నీ స్కూటర్ ఉండేది, దాని మీద సన్నీ స్కూటర్ నడిపితే అటు ఇటు బండి మీద సైకిల్ పట్టుకొని మేము స్టీల్ ప్లాంట్ రోడ్లో వెళ్ళడం. ఇదంతా ఇస్ అప్పికొండ బీచ్, గంగవరం బీచ్. దిస్ ఆల్ వన్ ఆఫ్ ద గుడ్ మెమరీస్ 10th క్లాస్లో. గేమ్స్. మై నేమ్ ఇస్ రామ్మోహన్. నేను 3rd స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు VCSలో చదివాను. నా ఫస్ట్ చైల్డ్హుడ్ మెమరీ వచ్చి VCS యాడ్ మూవీలో చూసి స్కూల్లో ఎలాగైనా జాయిన్ అయిపోవాలని జాయిన్ అయిపోయాను. అక్కడ నుంచి ఇలాగా జర్నీ స్టార్ట్ అయింది. సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్ ఇన్ మై చైల్డ్హుడ్. ప్రజెంట్ నేను చెన్నైలో వర్క్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. నేను LLB చేసి యాజ్ అన్ అడ్వకేట్ కూడా వర్క్ చేస్తున్నాను. బట్ ప్లీజ్ డోంట్ కంప్లైంట్ ఆన్ మీ. నేను ఇంతవరకు ఎక్కడ వకాలత్ వేయలేదు, జస్ట్ ఐ గివ్ ఓన్లీ కౌన్సిలింగ్స్. తర్వాత డిప్లొమా చేశాను నేను అంబేద్కర్. ఆఫ్టర్ దట్ బీటెక్ అయిన తర్వాత ఒక MNCలో వర్క్ చేశాను 5 years. ఆఫ్టర్ దట్ దుబాయ్లో సమ్ టైమ్, అండ్ ఐ స్టార్టెడ్ ఇన్ 2019 on GV Enterprises. I have a website, and now it's around 1.5 crores turnover ఉంది. ఇంకా నా చైల్డ్హుడ్ మెమరీస్ అంటే ప్రవీణ్ అండ్ మా బ్యాచ్ ఉండేది, ఒక సందీప్, ప్రవీణ్, కిరణ్. మేము కొంచెం చాలా డీసెంట్గా ఉండేవాళ్ళం. నిజమే కదా? థ్యాంక్ యూ. సో అదే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం, చాలా డీసెంట్గా. around the world. So it's all different journey for me. I'm not stick to one kind of field. So I've been moved from different sectors. So I'm into everything, to be honest. Yeah, that's about me. Memories. I don't know. అంత ఎక్కువ యాక్టివ్ కాదని అనుకుంటున్నాను స్కూల్లో. డ్యాన్స్ వర్క్ ఇస్ ఫైన్. ఎప్పుడు యాజ్ యూజువల్గా సార్ల దగ్గర ఎప్పుడు ఫస్ట్ ఉంటాను, ఎక్కడానికి కొట్టించుకోవడానికి. బట్ యా, దట్స్ అబౌట్ దట్స్ ఎ గుడ్ జర్నీ, స్వీట్ మెమరీస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టీచర్స్ ఫర్ గివింగ్ us దిస్ బ్యూటిఫుల్ వర్క్. ప్రెసెంట్ ఎక్కడ గ్రూప్లో చేస్తున్నాను, ఉదయం ఆయిల్ కార్పొరేషన్లో క్వాలిటీ కంట్రోల్. ఆల్కహాల్ కంపెనీ కాదు, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్. బేసికలీ నాకు ఫ్రెండ్స్ వచ్చేసి అంబేద్కర్ అండ్ ప్రవీణ్, ఎక్కువగా వాళ్ళతోనే ఎక్కువ స్పెండ్ చేశాను నేను. ఆ తర్వాత రీసెంట్ కోవిడ్ టైమ్స్లో నాకు శివ అండ్ స్వప్న కూడా నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండే. నా స్టీల్ ప్లాంట్ బ్రాంచ్ సమీరా, స్వప్న అండ్ మీరు కూడా ఉన్నారు. అయితే టైం స్పెండ్ చేసింది ప్రవీణ్ అండ్ అంబేద్కర్ అండ్ ఐ మిస్ జాన్ మైకేల్. తను కూడా నాతో చిన్నప్పటి నుంచి అలా ట్రావెల్ చేసి ఇప్పుడు తను కెనడాలో ఉన్నాడు, రాలేకపోయాడు. అందరికీ తెలుసు కదా, చిన్నప్పటి నుంచి తెలియదులేండి, అందరికీ తెలియదు, కొంతమందికి తెలుసు. ఎందుకంటే అంత ఎవరితో టచ్లో ఉండేదాన్ని కాదు. ఐ యూస్ టు కమ్ అండ్ గో. కాబట్టి ఏ సెక్షన్లో కిరణ్, తర్వాత మన లత, ప్రియాంక, సాయి నరేన్, జిగిరి ఫ్రెండ్స్ వాళ్ళందరూ అన్నమాట. సో అలాగా చిన్న సర్కిల్, చాలా చిన్న సర్కిల్. కానీ ప్రతి ప్రోగ్రామ్కి మాత్రం యాంకరింగ్ నాకే ఇచ్చేవాళ్ళు. సో అన్ని ప్రోగ్రామ్స్, మన ఫ్రెషర్స్ ఏంటి, లేకపోతే హీరోస్ ఏంటి, అన్నింటిలో కూడా యాంకరింగ్ చేశాను. ఓన్లీ లాస్ట్ తప్పితే. నా లైఫ్కి వచ్చేటప్పటికి ఆఫ్టర్ 10th శ్రీ చైతన్య అందరూ ఉంటారు. అలాగే శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ చదివాను, బైపీసీ. దాని తర్వాత నేను TSR TVKలో డిగ్రీ చేశాను.
అయిపోయిన వెంటనే 5.5 years వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత ఫుల్ టైమ్ మినిస్ట్రీ, చర్చ్ మినిస్ట్రీకి వచ్చాను నేను. దాని తర్వాత అక్కడ చర్చ్ మినిస్ట్రీలో నేను అడ్మినిస్ట్రేటివ్గా వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఆర్ఫనేజ్ స్కూల్, అవన్నీ కూడా ఆర్గనైజింగ్ నేనే చేస్తాను, అడ్మినిస్ట్రేషన్. సో ఇది నాకు పెళ్ళయింది. 3 పిల్లలు. పెద్దవాడు 7th జోయాష్, తర్వాత పాప జోయానా, దాని తర్వాత బాబు చిన్నడు, వాడు 3 years. సో మా హస్బెండ్ డాక్టర్ నరేష్, ఆయన అపోలోలో వర్క్ చేస్తారు. సో ఇది నా పర్సనల్ లైఫ్. అయితే మన మెమరీస్కి బ్యాక్కి వెళ్తే మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీస్ ఎక్కడంటే నైట్ క్లాసెస్ పెట్టేవాళ్ళు. ఏ సెక్షన్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి నైట్ క్లాసెసే పేరుకి, కానీ అన్ని గేమ్స్ అల్లరి జరిగేవి. అంతేకాకుండా శివ ఉండేవాడు, ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. సో శివ, మేము అందరం కూడా రంజన్ సార్ ట్యూషన్ అనమాట. రవి, శివ, లత, ఇంకా అందరం. సో శివ ఈ రాఖీ వచ్చినప్పుడు అందరు అమ్మాయిల్ని ఏడ్పించేవాడు వాడు. అందరు అమ్మాయిలతో ఎవరితో అన్న అని పిలిపించుకోవడం కానీ, తమ్ముడు అని పిలిపించుకోవడం కానీ వాడు అస్సలు ఇష్టపడి. అలాంటప్పుడు గర్ల్స్ అందరూ రెడీగా ఉండేవారు రాఖీ కట్టడానికి. వాడు ఏం చేసేవాడంటే రాఖీ రోజు స్కూల్కి కంపల్సరీ రావాలని సార్ వాళ్ళు రూల్ పెట్టేవాడు. వస్తే అమ్మాయిలందరూ రెడీగా ఉంటే వాడు మొత్తం పైనుంచి కింద వరకు కూడా బాత్రూంలో దాక్కోవడం, లేదంటే పరిగెత్తడం, ఇలా చేసేవాడు అనమాట. దాట్ వాజ్ వన్ గుడ్ మెమరీ వీ హ్యావ్ విత్ ద స్కూల్. తర్వాత చెప్పాలి అని అంటే ఖచ్చితంగా డబ్బులు బాగా కొట్టేవాడు. ప్రకాష్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత సన్నంగా ఈక్వల్ సైజులో ఉండేది. అది ముందు వెనక ఏమి లేకుండా చక్కగా చెక్కి దాన్ని పాలిష్ చేసి తీసుకొచ్చేవారు. ఆ ప్రకాష్ సార్ కొడితే ఉండేది ఇలా మచ్చబడిపోయేది అనమాట. స్కూల్లో నాకు గుర్తుందల్లా ఏమీ లేవు. తర్వాత హిందీ మ్యామ్ ఉండేవాళ్ళు, మ్యామ్ పేరు మర్చిపోయింది కానీ, యశోద మ్యామ్. ఎప్పుడు కళ్ళు మా మీదే ఉండేది వాళ్ళకి, మమ్మల్నే టార్గెట్ చేసేవారు. మేడంతో కూడా మెమరీస్. బట్ ఇట్స్ సచ్ అ వండర్ఫుల్ టైమ్ విత్ ఎవ్రీబడి హియర్. ఈరోజు ఇలా కలవడం, ఇలా మాట్లాడటం, ఇట్స్ సచ్ అన్ ఆనర్ అండ్ జాయ్ టు. ఫస్ట్లీ థ్యాంక్స్ ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు. నాకు లాస్ట్ 1 hour వరకు డౌటే నేను ఈరోజు వస్తానో రానా అని. లత వల్ల వచ్చాను నేను. యాక్చువల్గా లత నన్ను బాగా మోటివేట్ చేసి, బికాస్ ఐ న్యూ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. అంటే క్రిస్మస్ వీక్ కదా, నేను క్రిస్టియన్ అండ్ మాకు ఒక చర్చ్ ఉంది. సో మై హస్బెండ్ ఈజ్ అ పాస్టర్, నేనే లీడ్ చేస్తాను అనమాట చర్చ్. అండ్ మోరియల్ మీటింగ్ ఉంది. ఐ డెంట్ గో ఫర్ దాట్ బికాస్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్. ఇది బికాస్ 25 years మళ్ళీ రాదు ఖచ్చితంగా. అండ్ నా క్యూరియాసిటీ ఏంటంటే అందరూ ఎలా ఉన్నారు చూడాలనుంది. యాక్చువల్లీ చాలా మంది చూసినా గుర్తుకు రాలేదు. మీరు నన్ను స్టార్టింగ్లో పరిచయం చేస్తున్నప్పుడు ఐ వాజ్ లుకింగ్ బిహైండ్ యువర్ టీ-షర్ట్స్ టు ఐడెంటిఫై హూ యు ఆర్ అని. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్స్ అందరినీ చూద్దాం. యాక్చువల్లీ గణేష్ సార్, నెక్స్ట్ పీటీ సార్, నేను ఇప్పుడే గుర్తుపట్టాను సార్, ఇంకా ఒక 5 minutes ముందే ఎవరబ్బా అనుకుంటా ఉన్నాను. అండ్ మీరందరూ మీ డివిజన్స్లో యు వే ద బెస్ట్. నోబడీ కుడ్ టేక్ యువర్ ప్లేస్. అంటే మీరు ఒక సబ్జెక్ట్ చెప్పారంటే అది మీరు మాత్రమే చెప్పగలరు. అండ్ యూ డిడ్ యువర్ బెస్ట్. అండ్ మాకు గుడ్ మెమరీస్ ఉన్నాయంటే మీ వల్లే. మంచి ఫ్యూచర్ ఇచ్చారు మాకు, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. సో హస్బెండ్ 2 పిల్లలు, 2 boys. నాకు అంత హ్యాపీ లేదు బికాస్ నాకు ఆల్వేస్ గర్ల్స్ అంటే ఇష్టము, బేబీస్. నెక్స్ట్ అందుకే లత వాళ్ళ పాప, బెట్టి వాళ్ళ పాప బాగా పరిచయం నాకు. ఇంకేంటి, సో నేను 10th తర్వాత ఇంటర్ బైపీసీ చేద్దాం అనుకున్నాను. మా డాడీ మాత్రము బైపీసీ చేసి నువ్వు డాక్టర్ అయిపోతే లేట్ అయిపోతుంది పిల్ల అవ్వడానికి, చదువుకొని ఉండిపోతావు. లేదు, అతని మిషన్ ఏంటంటే అర్జెంటుగా పెళ్లి చేసేది. 21 years చేశారు, నాకు అలాగే చేసేద్దాం అనుకొని ఆయన డిప్లొమా చదవాలి అన్నారు. సో నేను డిప్లొమా ఎలాగైనా తప్పించుకుందాం అనేసి ఇంకి పాంగే పెట్టి పెద్ద ర్యాంక్ వచ్చేస్తే తప్పించుకోవచ్చు అనుకున్నా. ఆయన నాకన్నా నన్ను కన్నవారు కాబట్టి నీకు ఎలా జరిగింది అని చెప్పి సెంటెన్స్లో జాయిన్ చేశారు. 1 year నువ్వు చదువు మళ్ళీ డిప్లొమా రాయన్నారు. ఈయన వదిలేటట్లు లేడని కష్టపడి చదివి రాసి డిప్లొమా 3 years కంప్లీట్ చేశాను. ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టైం. ఐ యాక్చువల్లీ నేను ఇంత జోవియల్గా ఉండేదని కాదు 10th లో, తెలుసు మీకు చాలా మందికి తెలుసు. అసలు నేను ఎక్కువ కలిసి మాట్లాడింది కూడా ఎవరితోనో లత. తర్వాత లత పరిచయం చేసి చాలా మందిని, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అలాగా. అండ్ నెక్స్ట్ దాని తర్వాత డిప్లొమా చేశాను. నాకు క్యాంపస్ సెలెక్షన్ ద్వారా నేను హోసూర్లో జాబ్ కొట్టాను. అప్పుడు ఫస్ట్ సాలరీ 3000.
అప్పుడు మేము డిప్లొమా చేసి బట్ ఐ రియలీ వాంటెడ్ టు గో అవే, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి దాని తర్వాత 2 ఇయర్స్కి మళ్ళీ వచ్చాను. తర్వాత HSBCలో జాయిన్ అయ్యాను 2007. సో 10 ఇయర్స్ చేశాను 2017. ఇప్పుడు నేను హోమ్ మేకర్. VCS చైల్డ్హుడ్ మెమరీస్ ఏంటి అంటే డాన్సింగ్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టము. ఐ కుడ్ డూ దట్ ఇన్ VCS. బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అప్పుడు. ఇంకా ఏంటంటే చాలా మందికి తెలియదు, నేను ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఫస్ట్ పీరియడ్ ఫస్ట్ 10 minutesలోనే బాక్స్ తినేసేదాన్ని. So thank you once again whoever coordinated this for giving us a wonderful moment to remember. మిస్ సమీరా 10C. నేను 9th క్లాస్లో జాయిన్ అయ్యాను ఫ్రమ్ KV. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ సమీరా అందరికీ తెలుసు. 10th తర్వాత ఇంటర్ అండ్ దెన్ యూఎస్లో MBA. దెన్ 10 years అక్కడ అయిపోయింది లైఫ్. ఇండియా వచ్చేసాము. అంత రోలర్ కోస్టర్ రైడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ గాట్ మ్యారీడ్. Gave us the second chance, so we are living it now. నేను నరేంద్ర. నేను అంటే మెమరీ చెప్తాను. ఫస్ట్ స్కూల్కి రావడమే మెమరీ. అంటే ఈ స్కూల్కి వచ్చేది కాదు, వేరే స్కూల్ నేను యాక్చువల్లీ చూస్ చేసుకున్నాను. కుమార్ అని ఒకడు ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ మా ఇంటికి వచ్చి పొద్దున్నే ఈ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పగానే తీసుకొచ్చి ఇందులో పెట్టారు నన్ను. సో ఫార్చునేట్లీ 2nd to 10th నేను VCS. సో ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ అండ్ TSRTBKలో డిగ్రీ, తర్వాత మాస్టర్స్ చేశాను, MCA చదివాను గాయత్రి కాలేజ్. ఆఫ్టర్ దట్ నేను ఐ వాజ్ ఇంటూ IT ఇండస్ట్రీ. దాని తర్వాత కన్సల్టింగ్ స్టార్ట్ చేసాం మేము. సో నౌ మా కంపెనీ వచ్చి యూకేలో ఒక ఉంది బ్రాంచ్, అండ్ దుబాయ్లో కూడా రీసెంట్గా స్టార్ట్ చేసాం. శ్రీలంకలో ట్రైనింగ్ స్టార్ట్ చేసాం, అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ. లవ్ స్టోరీ అంటే as you know, this is our second life. సో ఇద్దరం మాట్లాడుకున్నాం, అనుకున్నాం, అండ్ ఇద్దరికి ఇష్టమే. అలా ఏం లేదు. 3 years బ్యాక్ అనుకోకుండా కలిసాము. ఇంకా అక్కడి నుంచి ట్రావెల్ మళ్ళీ మొదలైంది. ఇంకా పేరెంట్స్ అందరూ ఒప్పుకొని సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. డెస్టినీ గాడెస్ కియాలి. శివశంకర్ మీ అందరికీ తెలుసు. యాక్చువల్లీ ఏది సెల్ఫ్ స్టడీదా? నేను 10C. నాకు అందరూ ఫ్రెండ్సే. నాకు వీళ్ళు వాళ్ళని ఏం లేదు, నేను అందరితోటి ఫ్రెండ్షిప్ చేసేవాడిని. A సెక్షన్, B సెక్షన్, C సెక్షన్, అందరూ అన్ని సెక్షన్స్లో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అన్ని ట్యూషన్స్ కవర్ చేశాను. రావణమూర్తి సార్ ట్యూషన్, రాజగోపాల్ సార్ ట్యూషన్, తర్వాత అశోక్ సార్ అని చెప్పి ఉండేవారు, ఆ సార్ ట్యూషన్. స్వాతి మేడం కూడా ట్యూషన్ చెప్పారు కొన్ని రోజులు. స్వాతి మేడం ట్యూషన్, అన్ని ట్యూషన్స్ కూడా. సో 10th తర్వాత నేను ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యలో చదివాను. దాని తర్వాత నాకు ప్యాషన్ అనమాట నేవీకి వెళ్ళాలని చెప్పి, ఇండియన్ నేవీకి. సో ఐ జాయిన్ ఇన్ ఇండియన్ నేవీ. ఐ సర్వీస్ ఫర్ 15 years చేశాను నేను. వాలంటీర్ VR రిటైర్మెంట్ తీసుకున్నాను ఇండియన్ నేవీకి యాజ్ ఎ పెట్టి ఆఫీసర్. తర్వాత నేను ఒక MNCలో వర్క్ చేశాను ఫర్ 6 years. ప్రజెంట్గా నేను మళ్ళీ కంపెనీ షిఫ్ట్ అవుతామని చెప్పేసి నేను రెసిగ్నేషన్ ఇచ్చాను అక్కడ. సో దట్ Kumar Sahu, 10C section. I was studying in VCS from class 5. In 7th I jumped and came to 9th and 10th. After that I did my intermediate in Vikas Shankar, joined Navy. I am his batchmate. I also joined Indian Navy. Then I also took VR from Navy after 15 years. Again I exams for Food Corporation of India and various banks, but I got selection in Food Corporation of India. Now I am posted in Chhattisgarh, Raipur as manager, regional office. Started from schooling from first standard. I mean, for the VCS joining first standard, and then I studied to 10th there, and I have a lot of friends there and good memories. SSR Kumar, Rajesh, these guys are very close. And we were first bench of sadly he couldn't come. SSR friends. And memories wise, we had good memories. Rajesh, you know, water tank. We went to Roman, we jumped in the water tank and a lot of memories. SSR, Ramohan, a pen, a book, and I think I was
Malayali guy in that in my class. Ranjit was in C section. Yeah. I used to jump between A and C. So Srikanth and a lot of people were there who later school అయిపోయిన తర్వాత కూడా వాళ్ళతో క్రికెట్ ఆడేవాళ్ళం. And after school I did my MCA and then my brother was already working there. So Bangalore in 2010 we shifted from Vizag. So ఇప్పుడు ఎవరు Vizag లేరు. Everybody are settled in Bangalore. My brother, my elder brother and my younger akkade ippudu. And then I got married in 2015 and I am blessed with 2 kids, one boy and a girl. And then I am currently working in Cognigen as an architect, technical architect. నా పేరు నరేష్, సెక్షన్ బి. ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఇన్ స్కూల్. చాలా వరకు తెలిసే ఉంటుంది. సో నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్. later my interest was in service and all. Then I have an experience around 15 years. I work as a project sales marketing and product manager. ఎంత డిఫికల్టీ ఉంటుంది అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు చూశాను హౌ టీచర్స్ బట్ మా వైఫ్ యాజ్ ఎ టీచర్ హౌ షీ ఈస్ పుట్టింగ్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ డూయింగ్ దిస్ టీచింగ్. అప్పుడు నాకు ఐ కీప్ అనలైజింగ్ హౌ డిఫికల్ట్ టీచింగ్ ఈజ్. అండ్ స్కూల్ మెమరీస్ వచ్చేసి ఐ రియల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అ మెమరీ బట్ స్టిల్ ఐ మీన్ కొన్ని ఐ రిమెంబర్ లైక్ Ganesh sir, when I as a child, I keep remembering so many things. He used to teach. I don't know whether sir remembers now. Maybe a timings or something like that. And PT sir, chala, I keep remembering. Ippudiki నాకు బాగా గుర్తు PT sir చాలా ఇదిగా ఉండేవారు. PT sir dialogue ఏంటి? ఒక విజిల్ అయితే పట్టుకొని వేస్తూ ఉండేవారు. I mean, school memories are wonderful. So, I really, things chala untai like memorable thing or something. I mean, life lo this 25 years tarvata ikkada meet avadam annadi I never thought of, and teachers ni malli meet avadam ante I feel so emotional when people have started, when all the team have gathered here. So really heartfully I like this event. Hope everybody have their own memories. మేము అంటాం ఎందుకంటే మేము ట్విన్స్ పవన్ అండ్ ప్రసాద్, అలాగే ఎక్కువ అందరికీ తెలుసు బాగా కూడా. సో స్ట్రీట్ నుంచి వస్తాం కాబట్టి నేను పవన్ అంటే ఈజీగా తెలుస్తుంది. అండ్ మై బీటెక్ పవన్ ఎవరైనా చేసినట్టుగానే ఇంటూ ద సాఫ్ట్వేర్ అండ్ మ్యారీ. అదొక్కటే నా డిసిషన్, మిగతా నా లైఫ్ అంతా మా పేరెంట్స్ డిసిషన్. మ్యారీ మాత్రమే నా డిసిషన్. అండ్ షీఈ్ ఎ డాక్టర్, ఫిజియోథెరపీ. అండ్ ఫిజియోథెరపీ డాక్టర్ అంటే బెడ్ ఎలా తీస్తారు తెలుసు కాబట్టి సో ఐఎమ్ ఇన్ కంట్రోల్ అండ్ అవుట్ సైడ్, ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్. చేస్తున్నారు, మ్యాథ్ చేస్తున్నారు పర్సనల్గా, వేరే రకంగా. సో ఈసీఎస్లో స్వీట్ మెమరీ ఏంటంటే, సారీ టీచర్స్, సో ప్రతి ఎగ్జామ్ నేను స్వీట్ అండ్ ఆ స్లిప్ ఎక్కడ పెట్టి ఆమె స్లిప్ రాసిన నెక్స్ట్ ఏం చేయాలి, టోటల్ నవ్వేసి పైన గోడకేసుకోవడం. ఇప్పటికీ ఆ క్లాస్ పైన పడనే ఉంటాయి. అన్ఫార్చునేట్ ఏంటంటే ఎంత రాసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే 0 మార్క్స్ వచ్చేవి, అంటే తక్కువ మార్క్స్ వచ్చేవి. ప్రకాష్ అదే తప్పలేదు. లేదు, ఏం చేసామంటే మక్కి తిప్పావు కదా, ఒక్క అక్షరం కూడా క్లాస్ దొరికిపోయిన అన్నమాట. అది వచ్చి ఛాలెంజ్, అంటే ఏమి కాదు, యాజ్ ఇట్ ఈస్ అలా తిప్పేశారు. అండ్ ద సెకండ్ మెమరీస్ ఈస్ స్టీల్ ప్లాంట్ బస్ విచ్ కమ్స్ అట్ ఆంజనేయ స్వామి గుడి. చాలా బాగుంటుంది స్టీల్ ప్లాంట్ బస్, వీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో హాల్ లాబీస్ చూస్తాను కదా, దానికి ఎప్పుడు అందులోనే తిరుగుతుంటే. సో ఎప్పుడు నేను పీటీసీఎల్ దొరుకుతున్నాను, ఎప్పుడు కూడా దొరికింది అయితే ఆయన. తర్వాత కమింగ్ టు మై ఫ్యామిలీ, ఐఎమ్ మ్యారీడ్ టు మై క్లాస్మేట్ ఇస్ శైలజ ఇన్ QCS with 2 boys.
I'm working with HSBC from last 16 years, same company, different roles. ఒకటి రెండు కాదు, ఆ సెక్షన్ ఈ సెక్షన్ కాదు, ప్రతి సెక్షన్లో నేను అల్లరి చేస్తుండే, బాగా అల్లరి అని చెప్పి ఎక్కువ మంది బాగా తెలుసు. పేరు మణీంద్ర, బీసీఎస్కి 9th 10th జాయిన్ అయ్యాను. అంతకుముందు యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ ద విలేజ్ బ్యాక్గ్రౌండ్. మాది ప్రాపర్ వచ్చి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అత్తిలి అనే ప్లేస్ మూవీస్ కూడా పాపులర్ అయింది. సో ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మా డాడీ ఏంటంటే ఒక సిటీ ఎన్విరాన్మెంట్కి రావాలని చెప్పి నన్ను వైజాగ్ తీసుకొచ్చి ఇక్కడ మా అత్తయ్య చదివించారు. బీసీఎస్కి వచ్చిన తర్వాత ఇట్స్ ఎంటైర్లీ న్యూ ఎన్విరాన్మెంట్ ఫర్ మీ. లైక్ ఎందుకంటే మా గోదావరి డిస్ట్రిక్ట్స్లో వచ్చేసరికి అవునండి ఈ లాంగ్వేజ్లో ఉంటుంది, సిటీ లాంగ్వేజ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. దట్స్ టు ఇట్స్ నాకు ఎంటైర్లీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కింద అనిపించింది. ఇక్కడ ఎడ్యుకేషన్, ఇక్కడ కల్చర్ అంతా కూడా. ఎనివే దట్ బీసీఎస్లో అయితే నాకు ఫుల్లీ ఐ థరోలీ ఎంజాయ్డ్. నెక్స్ట్ వచ్చి తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఎంపీసీ చేశాను. తర్వాత ఐ మూవ్ టు చార్టెడ్ అకౌంటెన్సీ చేశాను కోర్స్. ఇట్స్ టూ హార్డ్. నా లెవెల్ ప్రాబ్లమ్ తీసుకుంటే ఇట్స్ టూ మచ్ ఫర్ మీ, బట్ ఐ వెరీ హార్డ్ వర్క్ ఇన్ దట్ అండ్ సిఏ కంప్లీట్ చేశాను. తర్వాత 8 years జాబ్లో ఉన్నాను. లాస్ట్ 7 years నుంచి ఒక 8 years నుంచి ఓకే జాబ్ నాకు సెట్ అవ్వట్లేదు నుంచి ఐ మూవ్ టు ఇక్కడ మన వెస్ట్ గోదావరిలోనే తాడేపల్లిగూడెంలో కరెంట్లీ ప్రాక్టీసింగ్ ద. సో ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. అండ్ లోకల్లో కూడా చాలా క్లయింట్స్ ఉన్నాయి లైక్ దిస్. అండ్ బీసీఎస్ మెమరీస్ వచ్చి అండ్ అబౌట్ మై ఫ్యామిలీ, ఐ హ్యావ్ 1 wife, 2 daughters. 2 daughters. నాకు ఆఫీస్, నా పర్సనల్ లైఫ్ కూడా ఆఫీస్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది నాకు అక్కడ. సో ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు పైకి వెళ్తాను, వర్క్ అక్కడ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటాను. ఈవినింగ్ ఎప్పుడు కావాలి అప్పుడప్పుడు కావాలంటే 9కి 10కి అంటే నా లైఫ్ నా కంట్రోల్లో ఉంటుందని నా ఫీలింగ్ యాక్చువల్లీ. దట్స్ వన్ థింగ్. అండ్ బీసీఎస్ మెమరీస్ వచ్చి ఇందాక మిజు మ్యాచ్ చెప్పినప్పుడు వాటర్ ట్యాంక్లో దూకి అందులో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ ఇందాక ప్రశాంత్ చెప్పినప్పుడు స్లిప్స్ పెట్టేవాడు. అన్న నాకు స్లిప్స్ పెట్టే గట్స్ లేవు, కానీ ప్రశాంత్ పేపర్ నుంచి చూసి నేను కాపీ పెట్టానండి. నేను దట్స్ ఇట్. అండ్ ఇక్కడ స్పెషల్ మెన్షన్ గణేష్ సార్. యాక్చువల్లీ ఈయన పేషెన్స్ అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈ దగ్గర నుంచి ఎప్పుడు కూడా డెఫినెట్గా తొందరగా కొత్త ఫ్యాకల్టీస్ అయితే కొట్టేవారేమో, కానీ గణేష్ సార్ అయితే ఎప్పుడు కొట్టేవారు కాదు. అలాంటి వాళ్ళ చేత కూడా మన బీ సెక్షన్, ఐ థింక్ బీ సెక్షన్ వాళ్ళు కొట్టించుకున్నాం యాక్చువల్లీ. అది బీ సెక్షన్ అంటే అది. బీ సెక్షన్ నేను చాలా కామ్గా, కానీ పై వరకు తెలుసు లోన చాలా నాటిగా ఉంది కదా. నా వల్ల అందరూ తిట్లు తినేవారు. నైట్ స్టడీస్లో నేను ఎక్కువ నా వల్ల మిగతా వాళ్ళందరూ తిట్లు తినేవారు. గౌతమ్ సార్ నన్ను చెప్పి ఆయన డిసప్పాయింట్మెంట్కి ఇప్పుడు వదిలేసేవారు నన్ను. మొత్తం లెసన్స్ అని అప్పచెప్పేవారు, పంపించేవారు కాదు. నేను ఎంతవరకు చదివాను ఎర్లీ మ్యారేజ్. ఏ సెక్షన్ వాళ్ళు బాగా చదివారు, బీ సెక్షన్ వాళ్ళు బాగా చదివారు, సి సెక్షన్ వాళ్ళు బాగా చదివారు, బీ సెక్షన్ చదివారు కాదు. స్పోర్ట్స్లోనే మేము నిరూపించుకోవాలి, స్కిప్పింగ్లో ఖోఖోలో. అండ్ నాటి మూమెంట్ ఏంటంటే, నేను ఎప్పుడైనా స్కూల్ డంప్ చేస్తే డైరెక్ట్ మా డాడీకి దొరికేవాడు. ఎందుకంటే డాడీ కరెక్ట్గా తీసే స్కూల్ ఆపోజిట్లో అక్కడ టర్నింగ్ జంక్షన్ ఉండేది. మీ సైకిల్తో మేము మూవ్ అయ్యేటప్పుడు అక్కడే దొరికేవాడు. इसके बारे में मैं ऑलरेडी कॉशन किया उसको, ऑलरेडी ఫ్యామిలీ, హస్బెండ్, ఇద్దరు పిల్లలు, బాగా ఉంది లైఫ్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ మెమరీ బస్సు స్టీల్ ప్లాంట్ బస్సు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అది టీవీ చుట్టి ప్రశాంత్, కిరణ్, సమీరా, స్వప్న బ్యాచ్ అంతా ఇప్పటికే రన్ అవుతూనే ఉంది. లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంతే. స్వీట్ మెమరీస్. మా ఎక్కువ గౌతమ్ సార్తో స్టిక్ పట్టుకొని అందరితో చాలా చాలా మెమరీస్. ఈ ఈవెంట్ చేయడానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఉండేది పార్టీలో జాబ్ చేస్తున్నాను. అమ్మాయి ఉండేది ఇక్కడ. దానికో ఈ ఈవెంట్ కోసమే వచ్చాను ప్రత్యేకంగా. మన ఫేర్వెల్ టైంకి స్వాతి మేడం
ఒక సాంగ్కి బాగా డాన్స్ వేశారు. మనతో కూడా వేయించడానికి ట్రై చేశారు, కానీ చాలామంది చేయించారు. సోషల్ మ్యాన్ స్వాతి మ్యామ్. తనని అందరూ చాలా అడిగాను, కానీ తనకి ఇలాంటి పార్టీస్ గురించి బాగా తెలుసు. సో ఫ్యామిలీస్ అలౌడ్ కాదని నన్ను కూడా ఎప్పుడు తీసుకెళ్ళరు. ఈజ్ వర్కింగ్ ఇన్ హెచ్ఎస్బిసి, ఈజ్ అ వైస్ ప్రెసిడెంట్ నా. తను ఎంత అడిగినా సరే రాలేదు, తను నన్ను డ్రాప్ చేయడానికి కూడా రాలేదు. కానీ పర్వాలేదు, దానికి నేను చాలా చెప్పాలి. ఎందుకంటే ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ మై పేరెంట్స్ అండ్ మై ఫాదర్ ఈజ్ ఇన్ లాస్ట్ స్టేజెస్ నౌ. బట్ స్టిల్ ఐ థింక్, ఎందుకంటే నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా, అసలు నాకు ఎంత అని చెప్పేసి అండ్ లాస్ట్ ఐ వాంట్ మీరు వెళ్ళేలోపు మొబైల్లో అందరి నెంబర్ సేవ్ చేసుకుని వెళ్ళండి. లేదు, నేను రోజుని కూడా చెప్పాలి. దాంతో పాటు వాళ్ళ చర్చ్కి వెళ్ళేదాన్ని ప్రతి సండే. మీకు గుర్తుందా? లేదు సార్, లేదు, నేను వచ్చేదాన్ని మీ చర్చ్కి. రోజు మీద చర్చ్కి 2000 మంది వస్తారు. ఒక స్టేజ్లో మా ఇంట్లో అలా అయిపోయిందంటే నేను ఏదో క్రిస్టియన్లో అయిపోతాను ఫీల్ అయ్యి మమ్మీ వాళ్ళు తిట్టుకోరు. నేను అవేం పట్టించుకునేదాన్ని కాదు. కానీ నా బ్యాడ్ లక్, నేను 10th అక్కడ చదువుతాను ఎంత అనుకున్నా సరే మా పేరెంట్స్ నన్ను తీసుకెళ్ళి సిటీలోకి వచ్చాను గాల్బాగ్ నుంచి. సో ఐ మిస్డ్ ఇట్. 8th 9th చదివాను నేను C-section. బెల్లం కూడా తినేసి వ్యాయామం పెట్టేసి కండలు తిప్పుకున్నాను వద్దని నా నెత్తలేకున్నాను బాణమా బలవాడు దూడిదే. సో శివ కాంబో అది. గణేష్ గారు ఇప్పటికే కన్ఫ్యూజ్ అవుతుంది, నేను ఎప్పుడు కలిసినా నువ్వు శివనా రవినా ఎవరు నువ్వు అని. సో మా ఇద్దరం అంత క్లోజ్ ఫ్రెండ్స్, ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. సో మెమరీస్ చాలా ఉన్నాయి, చండాలం లేదు, ఎన్నో పనులు. శివాని నన్ను విడదీయడానికి మేనేజ్మెంట్ చాలా కష్టాలు పడేవారు. ఇద్దరిని వేరే బెంచ్లో కూర్చోబెట్టారు, తర్వాత వేరే వేరే రూమ్లో కూర్చోబెట్టారు నైట్ క్లాసెస్కి. సో కానీ మా ఇద్దరు పేర్లు రాసేవాడు, పేర్లు రాసించేవాడు. ఏంటి పేర్లు రాసావు ఆల్రెడీ అంటే రాయమన్నారు. పెట్టి ఏదో చెప్పింది ప్రకాశ్ గారు, చెక్కుకొని వస్తాను. అది ఈవెన్ గా ఉంటా స్టిక్ మొత్తం చెక్కేస్తాను అన్ఈవెన్ గా. అప్పటి నుంచి గ్రోత్ ఇలాంటి అలా అయిపోయింది. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను, అలానే కూడా దెబ్బలు తిన్నాను. కాకపోతే అదే స్ట్రాంగ్ బేస్ అయింది. బేస్ బాగుంది. ఇలా చాలా అలర్గోలు చేసాం. కానీ 10th లో గణేష్ సార్ చేంజ్ మై మైండ్ సెట్. ఇందాక ఎవరో చెప్పినట్టు నేను శివ కూడా అన్ని బుక్స్ పెట్టి రాశాను. హిందీ బుక్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా రాస్తే 7 మార్క్స్ ఇచ్చేవారు సార్. 10కి 7 చెప్పాను ఒక రోజు, సార్ కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్గా దించాను, మీరు 7 ఇచ్చారంటే అనకంటే ఓన్గా రాస్తే 10 ఇస్తారు. తప్పులున్నా ఓన్గా ట్రై చేయండి, మిస్టేక్ ఉన్న ప్రాబ్లం లేదు అంటే. అప్పటి నుంచి కూడా తర్వాత ఏం చేస్తామంటే బుక్ పెట్టే రాసేవాళ్ళం. కానీ లాస్ట్లో హే అంటే హై ఓ అది. నేను శివ అరే నువ్వు హై రాయి, నేను హో రాస్తాను, మరీ అందులో ఉంటాను. అయినా కానీ మళ్ళీ 87 వచ్చింది. ఏంటిది అంటే మీరు మిగతాదంతా మరి సేమ్ ఉంటుంది, వర్డ్స్ కొంచెం అటు ఇటు అవ్వాలి. మీ సొంత వర్డ్స్ ట్రై చేయండి, బుక్లో ఉన్న వర్డ్స్ కాదు, సొంత వర్డ్స్ ట్రై చేస్తే నేను 10 ఇస్తాను. అప్పటి నుంచి కొంచెం అలా నేర్చుకోవాల్సి వచ్చింది హిందీ. కానీ ఎప్పుడైతే ఎపిసోడ్ జరిగిందో అక్కడ నేను నోటిఫికేషన్ తీసుకున్నా, ఇంకా కాపీ చేయకూడదు, నాకు ఏది వస్తే అది రాస్తా, ఎంత వస్తే అది వచ్చింది అని. కానీ అక్కడి నుంచి లైఫ్ చేంజ్ అయింది. చాలా బాగానే సింపుల్గా ఉన్నాయి అన్నీ, ఏది మర్చిపోలేదు. తర్వాత కనిపించండి, ఎవరికి ఏం కావాలో అన్నీ చెప్తాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ. కారణం ఆవిడే. నేను కూడా ఇందాక ఎవరో చెప్పారు, ఎవరితో టచ్లో ఉన్నాను. నేను కూడా ఎవరైనా టచ్లో ఉన్నా, ఎవరైనా టచ్ చేసినా కొంచెం దూరంగా ఉంటాను. కానీ ఆవిడ వస్తే ప్రొఫెషనల్గా ఏం లేదు, గత చెప్పేసింది ఆల్రెడీ పర్సనల్ లైఫ్ గురించి. సో యూజువల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ స్కూల్లో ఒక ఇంట్రెస్టింగ్ మెమరీ ఉంది. అంటే కేశవ్ కుమార్, నేను, క్రాంతి అని అబ్బాయి చాలాసార్లు ఇండివిజువల్గా మధ్యాహ్నం ఎగ్గొట్ చేసేవాళ్ళం పర్మిషన్ స్లిప్ మీద సైన్ ఫోర్జరీ చేసి. మా బ్యాచ్ లో ఒకరికి లక్ష్మీ మేడం సైన్ ఫోర్జ్ చేయడం వచ్చు. మన సీరియస్ పర్మిషన్ స్లిప్స్ కూడా దొబ్బేశాం. అరే రామ్మోహన్ ఆ కేసీఆర్ వేస్తే దగ్గర ఉండేది. సో ఒకసారి ఏం చేసామంటే తెలుగు తక్కువ పని ముగ్గురు కూడా ఫోర్జ్ చేసి వెళ్ళిపోయాం.
అయితే డిటెక్టివ్ హరిత ఆ రోజు కిరణ్ చంద్ర అడిగింది, వీళ్ళు ముగ్గురికి లక్ష్మీ మేడం సైన్ చేశారా ఈరోజు, పర్మిషన్ ఇచ్చారా అని. లక్ష్మీ మేడం అసలు ఊళ్ళోనే లేరని చెప్పారు. ఈ ముగ్గురు ఆ రోజు స్టీల్ ప్లాంట్ హైదరాబాద్ ఏదో రంజీ మ్యాచ్ జరుగుతుంది, ఎంఎస్కే ప్రసాద్ వస్తున్నాడు చూడడానికి వెళ్ళిపోవాలని ఎక్కడేసి వెళ్ళిపోయాం. తిరిగి వచ్చాక ట్యూషన్లోనే తెలిసిపోయింది అంతా అయిపోయింది, దొరికిపోయారు. నెక్స్ట్ రోజు అది అయిపోతుంది అయినా సరే వెళ్దాం ఏమైతుందో మహా అయితే కొత్తగా. సో ఫస్ట్ వచ్చి కరస్పాండెంట్ సార్ కొట్టారు, తర్వాత వచ్చి లక్ష్మీ మేడం కొట్టారు, తర్వాత వచ్చి ప్రిన్సిపల్ సార్ ప్రకాష్ సార్ కొట్టారు, అలా అనమాట. సో దట్ స్టేడ్ దేర్, బట్ వీ ఆల్వేస్ లాఫ్ అబౌట్ దట్. సో ఏంటంటే పెద్దగా కొట్టినా సరే మీ ఫలితం ఏముండదేమో మా మెమరీగా. సో రీథింక్ అబౌట్ ఇట్. ఆల్రైట్, ఇట్స్ బీన్ ఎ గ్రేట్. ఓకే, సందీప్ వచ్చాడా? Okay. Anyway, it's been a great journey down the memory line. అందరూ వాళ్ళ మెమరీస్ గురించి చెప్పడం. నాకు నెక్స్ట్ లైన్ ఏదో మర్చిపోయింది, రావట్లేదు. Okay, now I would like to invite our teachers and ask some of my friends to present to them mementos. Teachers already. Lovely MD. అసలు ఈ సాగా సెంటర్ స్కూల్ టీచర్స్కి స్టూడెంట్స్కి అందరికీ కూడా నూతన సభ్యోత్సవం శుభాకాంక్షలు రాబోతుంది. మీరు 2000 బ్యాచ్ 27 సంవత్సరాలు పూర్తి చేసుకొని మంచి పొజిషన్లో మంచి మీరు సెటిల్మెంట్లతో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ ఉన్నారు. మీ బ్యాచ్, మీ ముందు బ్యాచ్, మీ తర్వాత బ్యాచ్ ఈవెంట్స్ చేస్తూనే ఉన్నారు. నేను చాలా వాటికి రాలేకపోతే అనుకోవద్దు, అన్న విషయం మీతోనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరందరూ చాలా బాగుండాలని, హ్యాపీగా ఉండాలని, మంచి సెటిల్మెంట్తో మీ పిల్లలు, మీ వైఫ్, అమ్మ నాన్న అంటే ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఫీల్ అవుతాము. మీతో మేము గడిపిన టైం కానీ, మీరు మాతో ఉన్న టైం కానీ అది మర్చిపోలేని టైం. మేము కొన్ని ఎథిక్స్ నేర్పిస్తూ ఉంటున్నారు, మంచి నిధులతో ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు చాలామంది స్టూడెంట్స్, మీ బ్యాచ్లో కూడా చాలామంది పిల్లలు భారత్ వీళ్ళందరూ కలుస్తూనే ఉంటారు. కొంతమంది ఇప్పటికే కలుస్తున్నారు, మీరు కలుస్తూనే ఉంటున్నారు. చేశారు, మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అన్నింటికి మించి టీచర్స్ చాలా బాగా చేశారు. అందులో మెయిన్లీ రాజగోపాల్ సార్ ఇవాళ మనతో లేకపోవడం మాత్రం మనకి అన్ఫార్చునేట్గా జరిగిన విషయం అని చాలా ఇప్పటికీ బాగా కలగ శ్రమ, కృషి మొత్తం అంతా మాతోనే ఉన్నారు. కాబట్టి అతనికి మనస్ఫూర్తిగా మనం విషయం చెప్తాము అందరం కూడా. ఇప్పుడు ఆ ఫ్యామిలీ విషయం చెప్తాము. 25 ఎండ్లో ఇదంతా జరుగుతుంది, వెరీ హ్యాపీ. రానున్న 2026లో కూడా మీ కెరియర్స్ టీచర్స్ చాలా బ్రైట్గా ఉన్నాను, వొలినియర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా విషయం చేస్తున్నాము. మీ మేడం. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. అసలు యాక్చువల్గా మీ అందరికీ నేను ఒక 2 టాపిక్స్ మ్యాథ్స్లో చెప్పాను. రాజగోపాల్ సార్, రాజగోపాల్ సార్ లేరు ఈ క్షణంలో, కానీ మా ఇద్దరికి మంచి బాండింగ్. నేను శ్రీపురం ఒక పేపర్ తీసుకునేవాడిని మ్యాథ్స్లో ఒక 10th. ఇక్కడ ఒక 2 టాపిక్స్ మీకు చెప్పేవాడిని. ఎనీవే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్. మీ పిల్లలు కూడా ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు. One and all over here. First of all, thank you very much for inviting me over here and making this gathering rejoice here of 2000 batch. Really very happy to see all the old students nicely settled in different parts of this world. Been interested to see some of the students who has completely changed and really remembering me and calling me for this occasion. Really, I'm very happy. Especially, I cannot mention a single name over here. Everyone are very much nice and good, nicely settled in their life. I hope this will continue again. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్.
privileged to be invited here. Actually, when I entered into Visakha Central School as a novice, I was too young at that time and I was given that you are entering into only in English. And from then, now I am stepping into 30 years of this field. I am speaking in that only in English. Hardly anybody knows that my mother tongue is Telugu. And few people, they know that I do know Hindi. English, that is a habit which I cultivated. And I am a teetotaler because the love of my students. They don't like me, I don't know. This is the umbilical cord relation between a child and a mother. The same way, today I am so much very blessed to be here and happy to learn that so many people have created one empire for them and they are in good status, good field and the successful field around us. Today I am going to take in a pocket close to my heart with a lot of positive energy and still a long way to go. I will try like that. కలిసింది స్నేహం క్యాంటీన్ చాయ్. ప్రోగ్రామ్ అనేది నిజంగా లైఫ్లో మర్చిపోలేని ఈవినింగ్ నాకు ఈరోజు. సో చాలా గ్రేట్ఫుల్. అసలు 25 years తర్వాత కూడా టీచర్స్ని గుర్తుంచుకొని టీచర్స్కి ఎంత వాల్యూగా మళ్ళీ అది అందరూ కలిసి ఒక దగ్గర కలిసేటట్టుగా చేశారంటే అది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ టాస్క్, ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ టాస్క్. నా దృష్టిలో మాత్రం ఈ రీయూనియన్ అనేది ఇంతవరకు నేను ఎప్పుడు నా లైఫ్లో ఫస్ట్, బహుశా ఇదే లాస్ట్ కూడా అవుతుందేమో అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ డే ఫర్ మీ. సో స్పెషల్ థ్యాంక్స్ టు కిరణ్ చంద్ అండ్ హిజ్ టీమ్. సో బికాస్ ఆఫ్ నేను రాగాను కానీ ఇక్కడికి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్, మీరందరూ హ్యాపీగా లైఫ్లో బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. I was about to leave school, so we had this culture of sharing slam notes. There is something he wrote or he spoke to me. I remember it very vividly. And that had a major influence in my life, or the way in my formative years, it had a great impact on the way I think. He wrote something, always try and inculcate Gandhian ideas. They might look out of fashion or go out of time, but they have, that really impacted me, that really had a major influence in my life, that really changed the way I think. అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్ నేను చాలా స్కూల్ చాలా కాలేజీలో వర్క్ చేశాను. కానీ అన్ని స్కూల్ అన్ని కాలేజీలు మన బీసెస్లో చదువుకునే పిల్లలందరూ కూడా వెల్ సెటిల్ అయ్యారు, చాలా వెల్ సెటిల్ అయ్యారు. బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 25 years నాకు ఎక్కువ VCS అంటేనే అప్పుడు ఒక బ్రాండ్ ఉత్తరాంధ్రలోనే. అలాంటిది ఇప్పుడు ఇంతమంది నెంబర్ 1 స్కూల్ కలిసి సినిమాలు కూడా వెళ్ళావు, కూడా పిక్నిక్ కూడా వెళ్ళావు. అది చాలా మెమరబుల్. జనరేషన్లో అయినా అందరికీ సో మీ అందరూ ఇప్పుడు ఈ రోజులో మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మాటలు రావట్లేదు. ఇలాంటి మళ్ళీ మీరు అందరూ కలిసి You would have been so proud of each of us for being in this position today. మనందరినీ చూసి చాలా గర్వపడేవారు. And we are very thankful. ఈరోజు విజయ్ గారు, రాజగోపాల్ సార్, భవానీ మేడం అండ్ రమణమూర్తి సార్, మన ఫ్యాకల్టీ ఇంకా చాలా మంది ఉన్నారు. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్దరే 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 దమ్దా
sponsor for my life is Rajgopal sir has instructed that that time we don't have a certificate. So we have to bring it from MRO, some written certificate, some MRO office. So he has, the date of birth should be before August month. But mine was 31st October. So I bought a certificate 31st June. Maybe you all will be remembering that. Making Andra student and they have done with the star. Now you're the Everest height chalade, Pacific lote chalade, Kallalo, Kundelo, Santoshame kolichenduku, Manasulo, smile ke o scale yenduku. Everest height chalade, Pacific lote chalade, Kallalo, Kundelo, Santoshame kolichenduku, Manasulo, smile ke o scale yenduku. Are excitement ke example ai padamunduku. Unnadi okate zindagi, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. లైఫే ఒక పాఠశాల, కష్టం నష్టం మన బెంచ్ మేట్సే. ఎన్నో అనుభవాల మన పయనాలే కొత్త బెంచ్ మార్క్సే. చిరు చిరు గొడవల పిడుగుల బానొచ్చినా మన చెలి మన గొడుగును దాటొచ్చునా, మన అడుగులు కలిపిన ఓనిచ్చే స్నేహం. ఒడిదుడుకుల్లో రైడింగ్ చేసే రంగు రంగు సైకిల్ లాగా ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి.
ఇంకా ఓకే.